నారాయణ. అయ్యా గర్గ మహాముని, ఈ గోశాలయంతో రహస్యమైన ప్రదేశం ఇది. ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏమీ తెలియదు. ఏ గోవు ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఎన్ని విధమైనటువంటి గోవులు ఉన్నాయో కూడా తెలియదు. రహస్య స్థలాల్లో ఉన్నాయి. ఎంతో రహస్యమైనటువంటి ఈ ప్రదేశము ఎవరికి కూడా తెలియదు. అసలు నేనే ఆ రహస్య స్థలాలకు వెళితే మళ్ళీ నేను తిరిగి రాలేనేమో గమ్యానికి అనేటువంటి రహస్య స్థలాలన్నీ ఉన్నాయి ఇక్కడ. అటువంటిది స్వామి. అక్కడ మీరు నా వారికి కూడా కనిపించుకోకుండా, ఎవరికీ కనిపించుకోకుండా, పక్కలో ఉండే వాళ్ళకు కూడా ఎవరికీ కనిపించకూడదు, స్వస్తి వాచనం చేసి నామకరణము మొదలైన సంస్కారాలను చేయండి అని కోరాడు. ఆ రహస్యమైనటువంటి స్థలంలో వీళ్ళకి నామకరణ సంస్కారాలు చేయండి. ఎవరికి తెలియదు. అది నాకు కూడా తెలియదు కొన్ని స్థలాలు అటువంటివి. అందుకని క్షేమంగా ఉండేటువంటి స్థలాలు ఇవి అని ప్రార్థన చేశాడు. మీరే చేయాలి కదా గర్గమాముని, నా కోరికను కాదనద్దండి. మీకు ఏ విధమైనటువంటి అపాయం రాదు. కంసుడికి తెలియనే తెలియదు. ఈ గోపాలకులకే, ఈ గోశాలలో ఉండేటువంటి వాళ్ళకే తెలియదు. ఇక్కడ యశోదకు కూడా తెలియదు. కొన్ని రహస్య స్థలాలు నాకు కూడా తెలియదు. అంత పెద్దది అని కోరుకున్నాడు. నందుడు గర్గముని గట్టిగా పట్టుబట్టడంతో పట్టేశాడు. గట్టిగా, నువ్వు చేయాల్సిందే, మీరే నామకరణం చేయాలా. గట్టిగా పట్టుబడ్డాడు. ఏమన్నా కానీ మీరే చేయాలా. ఆయన ఏకాంతంలో రహస్యంగా ఇద్దరు పిల్లలకు పేర్లు పెట్టి ఇలా అన్నాడు. ఆయన పేర్లు పెట్టాడు. రహస్యమైనటువంటి స్థలానికి తీసుకువెళ్ళాడు. ఆ గోశాల అంతవరకు మనకు అనుకున్నాం కదా. అందుకని ఈ రోహిణీదేవి యొక్క పుత్రుడు తన మంచి గుణాలతో స్నేహితులను ఆనందించేటట్లుగా చేస్తూ ఉంటాడు కదా ఈ రోహిణీదేవి పుత్రుడు. కనుక ఈతడు రాముడు అని పిలువబడతాడు. అందు బలరాముడిని విచారంగా రాముడు అని పిలుస్తున్నారు. అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడే రాముడు. రామ నామస్మరణమే ఉంది కదా. రామ అంటే చాలు ఆనందాన్ని ఇచ్చేటువంటి పేరు, దుఃఖాన్ని తీసేటువంటి పేరు, తాపత్రయాల్ని దూరం చేసేటువంటి పేరు రామనామము. అందుకని అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, దుఃఖము తీసేటువంటి వాడు. కనుక ఈ రోహిణీ పుత్రుడిని, ఇతడికి బలం ఎక్కువగా ఉండటం వల్ల జనమందరూ కూడా బలవంతుడు 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 అని పిలుస్తున్నారు. బలుడు అని కూడా పిలుస్తున్నారు ఇతన్ని. రాముడు అని ఒకటి, బలుడు అని ఒకటి. ఇక చేర్చి పిలిస్తే బలరాముడు అని కూడా అవుతుంది. బలం ఉన్నది, అతను చూస్తూనే ఆహ్లాదం, సంతోషం పుడుతుంది. అటువంటి వాడిని రాముడు అని పేరు పెడుతున్నాను. బలం ఎక్కువ ఉంది కాబట్టి బలుడు అని కూడా పేరు పెడుతున్నా. రెండవ పేరు కూడా రెండు చేరిస్తే బలరాముడు అవుతుంది అని కూడా పిలుస్తారు. ఇతడు అందరినీ ఐకమత్యంగా ఉండేటట్లు చేస్తాడు. కనుక ఇతడిని సంకర్షణుడు అంటే దగ్గరకు లాక్కునేవాడు అని కూడా. అందరినీ ఎవరెవరు పోట్లాడుతుంటే వాళ్ళందరినీ సరిచేసేవాడు. శుద్ధమైన మనసు చేసేటువంటి వాడు. అటువంటి పోట్లాట్లందరినీ సరిచేసేటువంటి వాడు అంటే ఆకర్షణుడు. సంకర్షణాయ నమః. పరమాత్ముడు ఆకర్షిస్తూ ఉంటాడు. నామాల్లో చెప్తాం కదా మనము. పరమాత్ముడికి ఆకర్షణ శక్తి ఉంది కదా. ఎందుకంటే వాడి నుంచే మనమంతా పుట్టాం కాబట్టి వాడు ఆకర్షణ శక్తి లేక ఎక్కడ ఉంటుందని కదండి. ఎక్కడ లేక ఉంటుంది, ఉండే ఉంటుంది కదా. అందుకని సంకర్షణుడు అని కూడా అంటే దగ్గరకు లాక్కునేవాడు అని కూడా అర్థమవుతుందయ్యా. ఎన్ని పేర్లు చూడండి. రాముడు, బలుడు, సంకర్షణుడు అని పేరు కూడా అని కూడా పిలుస్తారు. అంటే ప్రతి యుగంలోనూ దేహాలను స్వీకరిస్తూ ఉండే ఈ రెండవ నీ పుత్రుడికి
రెండవ పుత్రుడికి తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ అనే 3 రంగులు పూర్వం ఉండేవి కదా. శుక్లో రక్తస్తథా పీత ఇదానిం కృష్ణతాం గతః. శుక్లో రక్తస్తథా పీత ఇదానిం కృష్ణతాం గతః. ప్రస్తుతం ఇప్పటికీ నలుపు రంగును పొందాడు. ఇప్పుడు ఈయనకి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రంగు, ఇతడికి ఒక్కొక్క రంగుతో జన్మిస్తూ ఉంటాడు. పరమాత్ముడి యొక్క లీల. ఇప్పుడు ఈ రంగు ఎప్పుడు కొంచెం నలుపు రంగుతో చేరినటువంటి వాడుగా పుట్టాడు. స్వామికి ఉండేటువంటి రంగులే అత్యద్భుతమైనటువంటి రంగులు ఆయనకి. ఇప్పుడు నలుపు రంగు తీసుకున్నాడు కనుక ఈ నలుపు రంగు ఉన్నాడు కాబట్టి కృష్ణుడని పిలువబడతాడు. ఈతనికి కృష్ణుడు అని పెడతాం మనం. నలుపు రంగుతో శోభించే ఈ నీ పుత్రుడు పూర్వం ఒకనాడు వసుదేవుడికి పుత్రుడయ్యాడు కనుక ఈ రహస్యాన్ని తెలిసిన వారు ఇతడికి వాసుదేవుడని కూడా పిలుస్తారు స్వామిని. బహూని సంతి నామాని. పరమాత్ముడికి ఎన్ని నామాలు. ఆ నామము అనంతనామ్నా అని అంటాం కదా మనం. బహూని సంతి నామాని రూపాణి చ సుతస్యతే. రూపాణి చ సుతస్యతే గుణకర్మానురూపాణి. గుణకర్మానురూపాణి తాన్యహం వేదనో జనాః. తాన్యహం వేదనో జనాః. ఎంత అద్భుతం. నీ పుత్రుడి యొక్క గుణాలను, లీలలను తగినటువంటి చాలా పేర్లున్నాయి ఈయనకి. ఎట్లా లీలలు అనుసరించి ఆ విధంగా ఒక పేరు ఏర్పడుతుంది. ఆయనకి అట్లా ఏర్పడేటువంటి ఒక మాయ. ఆయన్ని మాత్రం అట్లా పిలుస్తారు, మిగతా ఎవరిని కూడా అట్లా పిలిచారు. ఏ ఏ లీలలతో ఏ ఏ చేష్టలు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాడో. ఇక్కడ లీలలు అనేటువంటిది ఇంకొక అర్థం అన్నమాట. మంచి పనులు, మంచిది చేకూర్చే పనులు, ఇంకొకరికి ప్రాణాన్ని ఇచ్చేటువంటి, జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది, తనలో చేర్చుకునేటువంటి ఒక విధానము. వాళ్ళకి ఏదైనా చెడు గుణం ఉంటే వాళ్ళను సరిచేసేటువంటి విధానము, ఉత్తమగతిని ప్రసాదించే విధానము లీల. ఎన్ని లీలలు, కృష్ణలీలలు ముందు మనం చెప్పుకుందాం. ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా ఇన్ని అధ్యాయాల్లో స్వామి యొక్క లీలలు. పరమాత్ముడి యొక్క లీలలు అత్యద్భుతము. ఇది ఇట్లా ఉంది, దీని సమంగా అది ఉంది, దీని సమంగా ఇది చేశాడు, దీని సమంగా ఈ కథ ఉంది, ఆ కథ సమంగా ఈ కథ ఉంది. దీనికి అస్సలే పేద అటు దేనికి ఒక్కదానికి ఒకదానికి సంబంధం లేదండి. పొద్దునంతా సాయంత్రం వరకు ఒకటే అని చెప్పడానికి వీల్లేదు. ఒక్కొక్క క్షణానికి ఒక్కొక్క లీల చేసుకొచ్చాడు. ఒక లీల మన చేత అవుతుంది, అది పరమాత్ముడికే అవుతుంది ఆ లీల. ఒక్క క్షణంలో అట్లా అసలు నిర్వికార రూపమని కనపడుతున్నాడు కదా. గోపాలకులు ఎంత అదృష్టం. ఇక్కడ పుత్రుడిగా పుట్టి అందరూ ఎత్తుకోవటం, వాడు లీలలు చూపించటం, ఆ రాక్షసులను సంహారం చేయటం, ఆ వృత్రాసురుని సంహారం చేయటం, ఇదంతా సంహారం అని కాదు, అది వాడు అక్కడ మళ్ళీ మాయబెట్టాడు. ఏదో పైన ఎత్తుకుపోయి కింద పడేసినట్టుగా చేశాడు ఇంతవరకు. గుణాలను బట్టి లీలను తగినటువంటి చాలా పేర్లు ఉన్నాయి అయ్యా. అందుకని కృష్ణుడు అని పేరు పెడుతున్నా. కృష్ణాయ నమః, ప్రద్యుమ్నాయ నమః.